సో హాయ్ గైస్, ఈ వీడియోలో మనం మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే మనకి రీసెంట్గా చాలా మూవీస్ అయితే థియేటర్స్లో రిలీజ్ అయ్యాయి కదా. మరి ఆ మూవీస్ అనేవి ఎప్పుడు ఓటీటీలోకి వస్తాయి అంటే అలాగే ఏ ఓటీటీ ప్లాట్ఫామ్లో చూడడానికి అవైలబుల్గా ఉంటుంది ఏంటనేది ఈ వీడియోలో మీకు క్లారిటీగా చెప్పడం అయితే జరుగుతుంది. మరి వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే పక్కా లైక్ అయితే చేసుకోండి. ఓకే, ఇంకేం మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే, ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే అఖిల్ గారిది ఏజెంట్ మూవీ. ఈ మూవీకి సంబంధించిన హెచ్డీ ప్రింట్ అయితే రావడం అయితే జరిగిందనమాట. మనకి తెలుగు లాంగ్వేజ్లో కూడా చూడడానికి అవైలబుల్గా ఉంది. బట్ మనకి ఆడియో క్లారిటీ అయితే లేదనమాట. ఆడియో క్లారిటీ లేకపోయినా పర్వాలేదు అనుకుంటే మనకి ఇది ఎక్కడ దొరుకుతుందో తెలిసిందే కదా, అక్కడైతే మనకి అవైలబుల్గా ఉంది, చూసేయండి. ఓకే, ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే త్రిష గారిది బృందా వెబ్ సిరీస్. ఇది మనకి సోనీ లీవ్లో చూడడానికి అవైలబుల్గా ఉంది. టాక్ అయితే మంచిగా రన్ అవుతుందన్నమాట. అంటే ప్రతి ఒక్కరు కూడా రివ్యూ పాజిటివ్గానే ఇస్తున్నారు. మరి మీరు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే చేయొచ్చు. దీనికి సంబంధించిన ట్రైలర్ కూడా యూట్యూబ్లో అవైలబుల్గా ఉంది. అండ్ నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే డార్లింగ్. ఈ మూవీ మనకి రీసెంట్గానే థియేటర్స్లో రిలీజ్ అయ్యి పెద్దగా రన్ అవ్వలేదన్నమాట. ఫైనల్గా ఈ మూవీ మనకి ఓటీటీలోకి అయితే రాబోతుంది. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి డిజ్నీ ప్లస్ హాట్స్టార్ వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. హాట్స్టార్లో మనకి ఆగస్ట్ మంత్ 13th నుంచి ఈ మూవీ అయితే చూడడానికి అవైలబుల్గా ఉంటుంది. అండ్ చాలామంది కిల్ మూవీ కోసం అయితే అడుగుతున్నారు అనమాట. నేను చాలా వీడియోస్లో చెప్పాను, కిల్ మూవీ ఓటీటీలోకి రావడం లేదు, అంటే తెలుగు లాంగ్వేజ్లో రావడం లేదు, హిందీ లాంగ్వేజ్లో మనకి చూడడానికి ప్రజెంట్ అయితే అవైలబుల్గా ఉంది. కాకపోతే తెలుగు లాంగ్వేజ్లో మనకి రాదనమాట ఓటీటీలోకి. ఎందుకంటే ఈ మూవీకి సంబంధించి మనకి రీమేక్ అయితే చేయబోతున్నారు తెలుగు వర్షన్లో. అంటే టాలీవుడ్ యాక్టర్కి పెట్టి ఇదే స్టోరీని మళ్ళీ తెలుగులో అయితే తీయబోతున్నారు. కాబట్టి ఈ మూవీని మనం తెలుగులో ఓటీటీలో అయితే చూడలేము. మరి ఈ మూవీని మీరు ఎవరైనా తెలుగు వర్షన్లో చూడాలి అని వెయిట్ చేస్తుంటే వాళ్ళకి ఇది బ్యాడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి. అండ్ నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే వీరాంజనేయులు విహారయాత్ర. ఇది మనకి ఆహా ప్లాట్ఫామ్ వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ఆహాలో మనకి డైరెక్ట్గా రాబోతుంది అనమాట. అంటే థియేటర్స్లో కాకుండా డైరెక్ట్గా ఓటీటీ ప్లాట్ఫామ్లోకి రాబోతుంది. ఈ మూవీ మనకి ఆగస్ట్ మంత్ 14th నుంచి స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారు ఆహా ప్లాట్ఫామ్లో. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ మూవీ ప్రభాస్ గారిది కల్కి 2898 AD. ఈ మూవీకి సంబంధించిన ఓటీటీ రైట్స్ వచ్చేసరికి ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ప్రైమ్ వీడియోలో ఇది మనకి ఆగస్ట్ మంత్లో వస్తుందని చెప్పుకున్నాం కదా, ఆగస్ట్ మంత్లో కూడా ఇదైతే రావడం లేదనమాట. సెప్టెంబర్ మంత్ ఫస్ట్ వీక్లో మనకి ఈ మూవీ అనేది చూడడానికి అవైలబుల్గా ఉంటుంది టోటల్ 5 లాంగ్వేజెస్లో. మరి ఈ మూవీని మీరు ఎవరైనా థియేటర్స్లో చూడకుండా ఓటీటీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నట్లయితే మీరు సెప్టెంబర్ మంత్ వరకు వెయిట్ చేయాల్సి ఉంది. సో ఇది గైస్ ఫైనల్గా వీడియో వచ్చేసరికి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే పక్కా లైక్ అయితే చేసుకోండి. అండ్ అలాగే మరిన్ని ఇలాంటి ఓటీటీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.